హే గైస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. అండ్ ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి సూపర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. అదే హౌ టు క్రాక్ అన్ ఇంటర్వ్యూ విత్ రిక్వైర్డ్ స్కిల్స్. ఇంటర్వ్యూ అనగానే చాలా మందికి టెన్షన్గా, కన్ఫ్యూజింగ్ అండ్ కొంచెం భయంగా కూడా ఉంటుంది. అది చాలా కామన్ విషయం. బట్ టుడే నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ఏ ఇంటర్వ్యూ కన్నా ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ వాట్ ఆర్ ద స్కిల్స్ టు లెర్న్ అండ్ ఆల్సో యాక్చువల్ ఇంటర్వ్యూలో ఎలా బిహేవ్ చేయాలి అవన్నీ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మై నేమ్ ఇస్ హరి అండ్ ఐఎమ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అట్ శ్రీవాసు ఇంజనీరింగ్ కాలేజ్ తాడేపల్లిగూడెం. మన ఛానల్లో ఇంజనీరింగ్ రిలేటెడ్ వీడియో, సాఫ్ట్వేర్ రిలేటెడ్ స్టఫ్ ఉంటుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి అండర్స్టాండ్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్. మీరు గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి అప్లై చేస్తున్నా, ఆర్ఎల్స్ మీరు టీసీఎస్, విప్రో లాంటి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అప్లై చేస్తున్నా, ఫస్ట్ మీరు ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ని అర్థం చేసుకోండి. అరే భయ్యా, మేము అలాగే అర్థం చేసుకుంటాం అంటే యూట్యూబ్లోకి వెళ్ళి మీరు అప్లై చేస్తున్న కంపెనీ నేమ్ పక్కన ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అని కొడితే చాలా వీడియోస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మైక్రోసాఫ్ట్కి అప్లై చేస్తుంటే యూట్యూబ్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అంటే ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి క్రాక్ చేసిన ఎంప్లాయీస్ వాళ్ళ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటారు. సో మీరు ఆ వీడియోస్ చూసి అసలు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ అర్థం చేసుకుంటే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలో మీకు ఒక మంచి ఐడియా వచ్చింది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఇట్స్ బెస్ట్ స్టెప్. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇంటర్వ్యూస్లో 3 to 4 రౌండ్స్ ఉంటాయి. బట్ అది కంపెనీ బట్టి చేంజ్ అవుతూ ఉండొచ్చు. కొన్నిటికి రౌండ్స్ పెరుగుతాయి, కొన్నిటికి తగ్గుతాయి. సో అది కూడా మీరు చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో మీరు ఏ జాబ్ ఆర్ ఇంటర్న్షిప్కి అప్లై చేస్తున్నా కూడా మీకు రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక మంచి ATS ఫ్రెండ్లీ రెజ్యూమేని తయారు చేసుకోండి. ఒకవేళ మీకు టెంప్లెట్స్ కావాలంటే మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా, ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మీ రెజ్యూమే ఎంత మంచిగా ఉంటే మీరు షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా అంత బాగా ఉంటాయి. సో ఒక మంచి ATS ఫ్రెండ్లీ రెజ్యూమేని ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ కమ్స్ టెక్నికల్ స్కిల్స్. మీ రెజ్యూమే బాగుండాలని మీకు వచ్చిన స్కిల్స్, రాని స్కిల్స్ అన్నీ మీ రెజ్యూమ్లో డంప్ చేసేస్తే మీరు ఖచ్చితంగా పప్పులో కాలేస్తారు. ఎందుకంటే టెక్నికల్ రౌండ్లో మీ రెజ్యూమేలో మెన్షన్ చేసిన స్కిల్స్ మీదే క్వశ్చన్స్ అడుగుతారు. సో మీకు రాని స్కిల్స్ని మెన్షన్ చేయకపోవడం బెటర్. మీకు వచ్చిన స్కిల్స్నే మెన్షన్ చేయండి. సో ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సిన బేసిక్ స్కిల్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఐదర్ పైథాన్ కానీ, జావా కానీ, C++ కానీ, C కానీ, మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కంప్లీట్గా నేర్చుకోవాలి. అండ్ దెన్ డిఎస్ఏ అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్. మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలన్నా, ఒక మంచి హై పేయింగ్ జాబ్ కొట్టాలన్నా మీరు ఖచ్చితంగా ఈ డిఎస్ఏ నేర్చుకోవాలి. అండ్ ఈ డిఎస్ఏ నేర్చుకోవడానికి ఐదర్ జావా కానీ, C++ కానీ ప్రిఫర్ చేయండి. అండ్ మీరు పైథాన్లో డిఎస్ఏ చేయకపోవడం బెటర్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ పైథాన్ విత్ డిఎస్ఏ ప్రిఫర్ చేయు. అండ్ కమింగ్ టు ద థర్డ్ స్కిల్, వెబ్ డెవలప్మెంట్. ఈ వెబ్ డెవలప్మెంట్ అనేది చాలా బేసిక్ స్కిల్. ఇందులో మీరు HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ నేర్చుకోవాలి. అండ్ వీటితో పాటు రియాక్ట్ JS నేర్చుకోవాలి. రియాక్ట్ అనేది ఒక జావాస్క్రిప్ట్ లైబ్రరీ అండ్ దీన్ని మెటా వరల్డ్ డెవలప్ చేశారు. అండ్ ఈ రియాక్ట్ JSని యూస్ చేసి మీరు ఒక సింగిల్ పేజ్ రెస్పాన్సివ్ వెబ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయొచ్చు. అండ్ వీటితో పాటు మీరు Node.js అండ్ Express.js కూడా నేర్చుకుంటే మీకు బ్యాక్ ఎండ్ కూడా కవర్ అయిపోద్ది. సో మీరు ఒక కంప్లీట్ ఫుల్ సైజ్ వెబ్ అప్లికేషన్ని బిల్డ్ చేయొచ్చు. అండ్ దెన్ డేటాబేసెస్. SQL డేటాబేసెస్ అన్న, NoSQL డేటాబేసెస్ అన్న, ఈ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. క్వరీ ఆప్టిమైజేషన్, జాయిన్స్ అండ్ మిగతా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని బాగా నేర్చుకోవాలి. అండ్ దెన్ థియరీ సబ్జెక్ట్స్, కంప్యూటర్ నెట్వర్క్స్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఊప్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ 4 థియరీ సబ్జెక్ట్స్ మీరు బాగా నేర్చుకోవాలి. ఇప్పుడు దాకా నేను చెప్పిన స్కిల్స్ అన్ని బేసిక్ స్కిల్స్. అండ్ మీరు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ని టార్గెట్ చేస్తే ఈ స్కిల్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఒకవేళ మీరు ఫ్యాంక్ కంపెనీస్కి ట్రై చేస్తున్నారు, ఆల్సో ఒక మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి ట్రై చేస్తున్నారు, విచ్ కెన్ పే మోర్ దెన్ 40 lakhs. మీరు ఈ బేసిక్ స్కిల్స్తో పాటు సిస్టమ్ డిజైన్ కూడా నేర్చుకోవాలి. అండ్ ఈ సిస్టమ్ డిజైన్లో లో లెవెల్ డిజైన్ అండ్ హై లెవెల్ డిజైన్ అండ్ 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి బాగా నేర్చుకోవాలి. ఒకవేళ మీకు సిస్టమ్ డిజైన్ అంటే ఏంటో తెలియకపోతే డోంట్ వరీ, నెక్స్ట్ మన ఛానల్లో వచ్చే వీడియోస్ సిస్టమ్ డిజైన్ మీదే. సో ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఒకవేళ మీరు HFT కంపెనీస్ని టార్గెట్ చేస్తుంటే దానికి సపరేట్ స్కిల్ సెట్ ఉంటాయి. అవేంటో తెలుసుకోవాలన్నా, అసలు ఒకవేళ HFT అంటే ఏంటో తెలుసుకోవాలన్నా కమెంట్ చేయండి, మనం దాని మీద కూడా ఒక లాంగ్ వీడియో చేద్దాం. So this is all about the technical skills that you must learn. And then soft skills. Technical skills ఎంత ఇంపార్టెంట్, సాఫ్ట్ స్కిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ సాఫ్ట్ స్కిల్స్ అంటే జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్సే కాదు, టీమ్ వర్క్, లిజనింగ్ స్కిల్స్ అండ్ ఆల్సో టైం మేనేజ్మెంట్, ఇవి కూడా సాఫ్ట్ స్కిల్సే. అండ్ ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ బిహేవియరల్ రౌండ్ ఆర్ మేనేజర్ రౌండ్లో మీకు ఈ స్కిల్స్ మీద మీకు క్వశ్చన్స్ అడుగుతారు. మీకు ఒక సిచ్యువేషన్ ఇచ్చి అండ్ ఆ సిచ్యువేషన్లో ఒకవేళ మీరుంటే ఎలా రెస్పాండ్ అవుతారు అని క్వశ్చన్లు అడుగుతారు. అండ్ ఆ క్వశ్చన్స్కి మీరు ఇచ్చే ఆన్సర్ బట్టే సెలక్షన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఇక్కడ ఒక టిప్, మిమ్మల్ని ఇలాంటి సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్లు అడిగినప్పుడు మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయకుండా మీరు స్టార్ టెక్నిక్ని యూజ్ చేయండి. స్టార్ టెక్నిక్ అంటే సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్ అండ్ రిజల్ట్. మీరు ఈ స్టార్ టెక్నిక్ని యూజ్ చేసి ఆన్సర్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంటర్వ్యూయర్ మీరు మెయిన్గా చూసేది మీ కాన్ఫిడెన్స్, మీ యాటిట్యూడ్ అండ్ ఆల్సో మీ హానెస్టీ. సో బీ కాన్ఫిడెంట్.
ఆఫ్లైన్ ఇంటర్వ్యూ అయితే పంక్చువాలిటీ చాలా ఇంపార్టెంట్. సో, ఇంటర్వ్యూ జరిగే ప్లేస్‌కి ఒక 15-20 మినిట్స్ ఎర్లీగానే రీచ్ అవ్వండి. ఒకవేళ ఆన్‌లైన్ ఇంటర్వ్యూ అయితే మంచి కెమెరా యాంగిల్ మెయింటైన్ చేయండి. మీ రూమ్‌ని క్లీన్‌గా ఉంచుకోండి. అండ్ ఆల్సో మంచి మైక్‌ని కూడా యూజ్ చేయండి మీ ఆడియో క్వాలిటీ కోసం. అండ్ ఆల్సో డ్రెస్సింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫార్మల్స్‌ని ఎక్కువ ప్రిఫర్ చేయండి. అండ్ ఆల్సో మీరు బీ కాన్ఫిడెంట్ అండ్ స్మైల్ అండ్ ఐ కాంటాక్ట్‌ని మెయింటైన్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని క్వెషన్‌లు అడిగినప్పుడు డోంట్ రష్ ఇంటూ ఆన్సర్స్. కంగారు పడి ఆన్సర్ చేయొద్దు. ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని ఏ క్వెషన్ అడిగినా ఒక 2 సెకండ్స్ గ్యాప్ తీసుకొని ఆన్సర్ చేయండి. సో, ఇంటర్వ్యూస్‌లో మోస్ట్‌లీ అడిగే కామన్ క్వెషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ థింగ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో, మిమ్మల్ని అడిగే ఫస్ట్ క్వెషన్ ఇదే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని. ఇక్కడ మీరు కరెక్ట్‌గా ఆన్సర్ చేస్తే మీ మీద ఇంప్రెషన్ కూడా మంచిగా ఉంటది. అండ్ ఆన్సర్ చేసేటప్పుడు ఫస్ట్ మీ డీటెయిల్స్ చెప్పండి. అండ్ దెన్ మీ ఎడ్యుకేషన్ అండ్ దెన్ మీ స్కిల్స్, ఇంటర్న్‌షిప్స్ అండ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి. ఒక మంచి ఇంప్రెషన్ ఉంటది ఇంటర్వ్యూయర్‌కి మీ మీద. అండ్ ద సెకండ్ క్వెషన్ వై షుడ్ వి హైర్ యూ? దీనికి మీరు వాళ్ళు కన్విన్స్ అయ్యేలాగా కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ చేయండి. మీ రిక్వైర్మెంట్స్‌కి నా స్కిల్స్ మ్యాచ్ అవుతున్నాయి అండ్ ఆల్సో ఐ లవ్ టు వర్క్ ఇన్ యువర్ కంపెనీ అండ్ ఇలాగ ఆన్సర్ చేస్తే బాగుంటది. అండ్ థర్డ్ క్వెషన్ వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెసెస్? దీనికి మీరు రియలిస్టిక్‌గా ఆన్సర్ చెప్పండి అండ్ ఆల్సో మీ వీక్‌నెస్‌కి సొల్యూషన్స్ కూడా చెప్పండి. అండ్ ఫోర్త్ క్వెషన్ వేర్ డు యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ కమింగ్ 5 ఇయర్స్? ఈ క్వెషన్‌కి మీరు ఆన్సర్ చేస్తున్నప్పుడు మీ ఆన్సర్‌లో మీ గ్రోత్ మైండ్ సెట్ కనిపించాలి. అండ్ ఆల్సో లెర్నింగ్ మీద మీకున్న ప్యాషన్ బాగా కనిపించాలి. అండ్ దీంట్లో కూడా మీరు కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ చేయాలి. అండ్ ఈ క్వెషన్స్ మీరు ముందుగానే ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్. ఐదర్ మిర్రర్‌లో గాని లేకపోతే మీ ఫ్రెండ్‌తో గాని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే సడెన్‌గా ఆన్సర్ చేయాలంటే అది కష్టం. సో, ముందుగా ప్రాక్టీస్ చేసుకోవడం చాలా బెటర్. సో, ఫ్రెండ్స్ మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చిందనుకుంటున్నాను ఏ ఇంటర్వ్యూ కన్నా ఎలా ప్రిపేర్ అవ్వాలో. సో, రిమెంబర్ ప్రిపరేషన్ ఈజ్ ద కీ. ఇంటర్వ్యూ అనేది మీకు ఇంటర్వ్యూయర్‌కి మధ్యలో జరిగే కన్వర్జేషనే. అంతే అంతకు మించి ఏముండదు. సో, బీ కాన్ఫిడెంట్ అండ్ బీ హానెస్ట్. అండ్ ఈ వీడియోకైతే ఇంతే. ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.